అందరికీ నమస్కారం. ఒక 2 రోజుల నుంచి ఒక వార్త చూస్తున్నానండి. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. రాజకీయాలకు సంబంధం లేదు గానీ, మనస్తత్వాలకు సంబంధించిన విషయము. సినిమా 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సింది. ఏది 'అఖండ 2' అది 12వ తేదీ రిలీజ్ చేశారు. ఓకే, ఫైన్. ఏవో జరుగుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలే కారణం అని చెప్పేసి మనం కూడా బయట మీడియాలో చూసాము. సినిమాకు ఏదో కలెక్షన్స్ వస్తున్నాయి. వేసుకునే వాళ్ళు ఏదో 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అని రాస్తున్నారు. రియాలిటీలో అంత లేదు. ఏదో ఇప్పటిదాకా 80-90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది సినిమా. సోమవారం రోజు బాగా డల్ అయిపోయిందని చెప్పేసి చాలామంది రాస్తున్నారు. కలెక్షన్స్ని పక్కన పెడితే ఇక్కడ ఒక సినిమా ఆగిపోయి మళ్ళీ రిలీజ్ అయిందంటే వాటికి గల కారణాలు, అందులో ఏ సినిమా అయినా అండి, ప్రధాన వ్యక్తి డైరెక్టర్ అండ్ హీరో. మ్యాక్సిమం తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఎలా నడుస్తుందంటే వాళ్ళ రెమ్యూనరేషన్స్ అన్నవే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఆ సినిమా బడ్జెట్ ఎంత అని చెప్పడానికి, తర్వాత ఆ సినిమా ఎంత కమ్మాలన్నది కూడా హీరో రెమ్యూనరేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సినిమా 20 కోట్లతో తీసి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 80 కోట్లు అనుకోండి, 100 కోట్లు అవుద్ది. ఆ సినిమాను వాళ్ళు 150 కోట్లకు అమ్ముకోవాలి. సినిమా ఎత్తిపోయిందా డిస్ట్రిబ్యూటర్లు దివాలా తీస్తారు. సో ఇక్కడ అంటే ఏం జరిగింది ఏంటంటే, డబ్బుల ఇబ్బంది వల్లే సినిమా ఆగింది ఒక వారము. ప్రొడ్యూసర్ సరిగా డీల్ చేయలేదన్నది, బాలకృష్ణ కోప్పడ్డాడు అన్నది కూడా బయట ఎక్కడో చూశాను 2 చోట్ల. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయన్నది వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పరు, ఎప్పుడు కూడా ఎవరు కూడా చెప్పరు. బట్ జరుగుతున్న సంఘటనలు బట్టి మనం ఒక అంచనాకు వస్తాం. సో ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అయిన రోజు మీడియా మీటింగ్ ఏదో పెట్టారంటండి ప్రొడ్యూసర్స్. ఇద్దరు ఉంటారు, రామ్ అచ్చంట, గోపి అచ్చంట నేను, వాళ్ళ బ్రదర్స్ అనుకుంటాను. ఆ మీటింగ్ పెట్టినప్పుడు తమన్ కానీ, లేకపోతే బాలకృష్ణ కానీ, లేకపోతే బోయపాటి శ్రీను కానీ లేరు ఆ మీడియా మీటింగ్లో. ఎవరో ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగారు, అఖండ 3 ఎప్పుడు మొదలవుతుందంటే, అఖండ 3 అని ఒక చిన్న చిరునవ్వు నవ్వి, బోయపాటి శ్రీను అని అడగండి మాకు తెలియదు అన్నట్లు చెప్పారు. అంటే ఆయనే కదా డైరెక్టరు, ఆయన్ని అడగండి అన్నట్లు చెప్పారు. నెక్స్ట్ రోజు సక్సెస్ మీట్ జరిగింది. ఏ సినిమాకైనా సక్సెస్ మీట్ జరిపించేది ప్రొడ్యూసరు, దానికి డబ్బులు ఖర్చు పెట్టుకునేది ప్రొడ్యూసరు. వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. 99.9% సినిమాల సక్సెస్ మీట్లలోనో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో ప్రొడ్యూసర్ అనేవాడు కంపల్సరీ. ప్రొడ్యూసర్ లేకోకుండా అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగవు అండ్ సక్సెస్ మీట్లు జరగవు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్నిసార్లు మ్యూజిక్ డైరెక్టర్ కానీ రాకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఫినిష్ చేయడానికి వాళ్ళు స్టూడియోల్లోనో, లేకపోతే రికార్డింగ్ రూముల్లోనో పోస్ట్ ప్రొడక్షన్ వర్కో, లేకపోతే మ్యూజిక్ సిట్టింగ్స్ అవి జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు రాని సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ప్రొడ్యూసర్ అన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. కానీ సక్సెస్ మీట్కి ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు, రామ్ అచ్చంట, గోపి అచ్చంట, వాళ్ళిద్దరు రాలేదు. అండ్ అదే సక్సెస్ మీట్లో తమన్ ఆసక్తికర మాటలు అన్నాడు. నేను ఎక్కడో ఒక 30 సెకండ్స్ క్లిప్పింగ్ చూశాను. అసలు యూనిటీ అన్నది లేదు, సినిమా ఇండస్ట్రీలో యూనిటీ కావాలి, యూనిటీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, అది ఇదేదో మాట్లాడాడు. సో ఇవన్నీ చూస్తే ప్రొడ్యూసర్కి బాలకృష్ణకి చెడింది అన్నది మనందరికీ కూడా అర్థమైపోద్ది. ఇంతకు ముందు కూడా అండి మీరు గమనిస్తే, ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఇది ఫస్ట్ టైం కాదు. బాలకృష్ణకి ప్రొడ్యూసర్కి చెడ్డం అన్నది ఇది ఫస్ట్ టైం కాదు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఎవరు కాల్చారు ఏంటి అన్నది ఇంకా వాళ్ళు బయట కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి అది కూడా పెద్ద విషయం కాదు. కాల్పులు అయితే జరిగాయి. బెల్లంకొండ సురేష్ బాడీలో బుల్లెట్ అయితే దిగింది. 1-2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, బుల్లెట్ అయితే దిగింది. వాళ్ళ ఇంట్లో కాల్పులు అయితే జరిగాయి. కాల్పులు ఎందుకు జరుగుతాయి? అంత హ్యాపీగా ఉంటే దీపావళి చేసుకుంటే కాల్పులు జరగవు కదా. ప్రొడ్యూసర్కి హీరోకి చెడింది, అక్కడ కాల్పులు జరిగాయి. సో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని, రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు బాలకృష్ణ బయటపడ్డాడన్నది అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. లక్ష్మీపార్వతి గారిని వెంటబెట్టుకొని పురంధేశ్వరి గారు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, ఇలా మా తమ్ముణ్ణి ఏమీ కాకుండా చూడండి అంటే, రాజశేఖర రెడ్డి గారు కూడా, మేము ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి ప్రెషర్స్ పెట్టము, చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది, ఏదైనా ఉన్నా మేము మీ తమ్ముడికి సహకరిస్తాము అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు.
అండ్ ఈరోజు మనం గమనిస్తే సేమ్ అదే జరుగుతుంది అగైన్ ప్రొడ్యూసర్స్కి, బాలకృష్ణకి. ఆ ఇన్సిడెంట్ తర్వాత బాలకృష్ణకి మెంటల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అది సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు గూగుల్ చేస్తే బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ అంటే కనిపిస్తుంది. అంటే నిజంగా మెంటల్ కాదండి. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ద అంటే ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. బట్ నాకు అనిపించేది అది. బాలకృష్ణ బాగానే ఉంటాడు బయట. అంటే అఫ్కోర్స్ చేష్టలు అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, కానీ అతనికి మానసిక సమస్య ఉంది, అంటే మెంటల్లీ ఈజ్ అన్స్టేబుల్ అని నేను అనుకోను. బట్ ప్రవర్తన అట్లే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నిర్మాతలతో గొడవపడ్డారన్నది హాట్ టాపిక్. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, నాకు ఇప్పుడు ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, ఆ రోజు నిర్మాతలతో గొడవపడిన రోజు రాజశేఖర రెడ్డి గారు కాపాడారు. రాజశేఖర రెడ్డి గారు కాపాడకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు కూడా ఒక్క మాట బాలకృష్ణ గారి గురించి అనని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అసెంబ్లీలో సైకోగాడు అంటారండి. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టైం పొరపాటు జరిగిందనుకోండి, ఆ పొరపాటు ప్రొడ్యూసర్దైనా కావచ్చు, లేకపోతే బాలకృష్ణదైనా కావచ్చు, ఏకంగా కాల్పులు జరిపాడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ ప్రొడ్యూసర్కి అతనికి మాటలు లేవు అనేది బయట వినపడుతుంది. అండ్ అలాగే మనం చూస్తున్న సంఘటన చూస్తే సక్సెస్ మీట్లో లేదు. రేపు అదన ప్యాచ్ అప్ అయి మళ్ళీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన విషయం. బట్ ఇదైతే ఖచ్చితంగా అన్ని మీడియా పేపర్లలో వచ్చింది. అంటే బాలకృష్ణ మనస్తత్వాన్ని ఒకసారి అంచనా వేయండి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటాడు. భారతరత్న మా నాన్న కాలి గోటితో సమానం అంటాడు. పద్మభూషణ్ వచ్చిన తర్వాత కూడా పద్మభూషణ్కి తగిన గౌరవం ఇవ్వకోకుండా ఏమంటే అవే మాట్లాడతాడు. అసెంబ్లీలో విగ్గుపైన అద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ హావభావాలు చేస్తూ సైకోగాడు బే అంటాడు. ఇవన్నీ దేనికి సంకేతాలు? నాకు ఒకటే అనిపిస్తుందండి, ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. విశ్వాసం లేని వాళ్ళపైన కనికరం చూపించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా రిక్వెస్ట్ ఇది. వద్దన్న, గతంలో 2019 నుంచి 24 వరకు కూడా ఎవరైనా ఇట్లా వచ్చేసి తెలుగుదేశం వాళ్ళు ఇట్లా ఓవర్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటే, ఎందుకబ్బా చిన్నపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది, వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పేసి ఎవరిపైన కూడా కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నారా లోకేష్ వచ్చిన తర్వాత 1250 కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాలు చూడండి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని కానీ, లోకేష్ని కానీ, బాలకృష్ణ గారిని కానీ సైకో అనో ఇంకోటనో మాట్లాడలేదు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఎవరి మనస్తత్వాలు ఏంటో డిసైడ్ చేయండి. కానీ ఉదయం లేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించాలని ట్రై చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అది అని చెప్పేసి తూలనాడుతూ, వారు ఏ రోజు కూడా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడింది లేదు ఎవరి గురించి. చేస్తారు. ఈరోజు వాళ్ళు అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎట్లా రుద్దాలని చూస్తారు. వీళ్ళ ఆలోచన విధానాల్ని, వీళ్ళ ఆలోచన సరళిని, వీళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా జగన్ గారి పైన ఆపాదిస్తారని చెప్పడమే నా ఉద్దేశం అండి. ఈరోజు ప్రొడ్యూసర్తో ఎందుకు గొడవైంది బాలకృష్ణకి? లేకపోతే ఆ రోజు బెల్లంకొండను వాళ్ళ ఇంట్లో ఎందుకు కాల్చారు? ఎవరు కాల్చారు అనేది పక్కన పెట్టండి. వాళ్ళ ఇంట్లో కాల్పులు అయితే జరిగినాయి, బెల్లంకొండకు బుల్లెట్ అయితే దిగింది. ఎవరు చేసినారు? రామారావు గారిని వెన్నుపోటు ఎవడు పొడిచినారు? ఉన్న కుతంత్రాలు, కుట్రలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు. ఒకసారి మీరు గమనించండి. సినిమాల నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మనకు సంబంధం లేదు, కానీ మనుషుల మనస్తత్వాలకు సంబంధించిన విషయం. అందుకనే ఫస్ట్లో చెప్పాను, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరిది మంచి మనస్తత్వం, ఎవరిది కర్కశ మనస్తత్వం, ఒకసారి ఆలోచన చేయండి.